సో హాయ్ గైస్, నేను మీ జశ్వంత్. ఈ రోజు మనం డీసీ మిషన్ సిరీస్లో లాసెస్ ఇన్ డీసీ మిషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాపర్ లాసెస్ అనేవి ఉంటాయి. ఈ కాపర్ లాసెస్ అనేవి అగైన్ మనకి 3 టైప్స్లో డివైడ్ ఉంటాయి. ఒకటి ఆర్మేచర్ కాపర్ లాస్, అండ్ అనదర్ వన్ ఇస్ షంట్ ఫీల్డ్ లాసెస్, అండ్ అనదర్ సిరీస్ ఫీల్డ్ లాసెస్. సో ఫస్ట్ మనకి ఆర్మేచర్ కాపర్ లాస్ చూసుకుంటే IA²RA. సో ఇక్కడ ఏ అంటే మనకి నథింగ్ బట్ ఆర్మేచర్. సో ఆర్మేచర్లో ఉన్న కాపర్ లాస్ని IA²RAతో రిప్రజెంట్ చేస్తాం. ఈ షంట్ ఫీల్డ్ లాసెస్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ISH²RA. సో అలాగే సేమ్ సిరీస్ ఫీల్డ్ లాసెస్ కూడా ISC²RA. సో మనకి టోటల్ కాపర్ లాస్ అనేవి 50 to 80% ఆఫ్ ఓవరాల్ లాసెస్లో ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఐరన్ లాసెస్ అనేవి ఉంటాయి. ఈ ఐరన్ లాసెస్ అనేవి మనకి 20 to 30% అనేవి ఉంటాయి. అలాగే ఈ ఐరన్ లాసెస్ అనేవి మనకి హిస్టరీసిస్ లాస్ అండ్ అందర్ వన్ ఈజ్ ఎడ్డీ కరెంట్ లాస్. సో మనకి ఐరన్ లాస్ అనేవి 2 టైప్స్లో డివైడ్ ఉంటాయి. ఒకటి హిస్టరీసిస్ లాస్ అండ్ అనదర్ వన్ ఇస్ ఎడ్డీ కరెంట్ లాస్. అలాగే దీంతో పాటు మనకి మెకానికల్ లాసెస్ అనేవి కూడా ఉంటాయి. ఇవి మెకానికల్ లాసెస్ అనేవి మనకి 10 to 20% ఆఫ్ టోటల్ లాసెస్ అనేవి ఉంటాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఓవరాల్ లాసెస్లో మనకి 10 నుంచి 20% వరకు ఈ మెకానికల్ లాసెస్ అనేవి ఉంటాయి. అగైన్ ఈ మెకానికల్ లాస్ అనేవి మనకి 2 టైప్స్లో డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ఫ్రిక్షనల్ అండ్ అనదర్ వన్ ఇస్ విండేజ్. సో ఈ మెకానికల్ లాసెస్లో ఈ ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ లాసెస్ అనేవి మనకి రొటేషన్ ఆఫ్ మెషిన్ని మనకి రెడ్యూస్ చేస్తాయి అనమాట. సో రొటేషన్ ఆఫ్ మెషిన్ని అపోజ్ చేస్తాయి. అండ్ మనకి మెకానికల్ లాసెస్ గురించి తెలుసుకున్నాం. మనకి ఐరన్ లాసెస్లో హిస్టరీసిస్ లాస్ అంటే ఏంటి, ఎడ్డీ కరెంట్ లాస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి హిస్టరీసిస్ లాస్. సో ఫస్ట్ మనం ఒక మోటార్ని ఎజ్యూమ్ చేసుకుంటే ఇందులో మనకి నార్త్ పోల్, సౌత్ పోల్, అలాగే నార్త్ పోల్, సౌత్ పోల్ అనేవి ఉంటాయి. సో మనకి ఫస్ట్ కండిషన్లో ఏ పాయింట్ అనేది నార్త్ పోల్ దగ్గర, బి పాయింట్ అనేది సౌత్ పోల్ దగ్గర ఉంది. సో అదేవిధంగా మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఇది ఏ, ఇది బి. ఏ అనేది నార్త్ పోల్ దగ్గర, బి అనేది సౌత్ పోల్ దగ్గర. అండ్ అలాగే అనదర్ రెవల్యూషన్ అంటే మనకి మోటార్ అనేది వన్స్ రొటేట్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఏబి అనేది ఇలా రొటేట్ అయితే ఇక్కడ సౌత్ పోల్కి వస్తుంది, ఇది నార్త్ పోల్కి వస్తుంది. సో మనకి ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనకి హిస్టరీసిస్ లాస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. హిస్టరీసిస్ గ్రాఫ్ అనేది మనం ఎలా గీసుకుంటామంటే సో మనకి ఇది హిస్టరీసిస్ లాస్ యొక్క గ్రాఫ్. సో మనకి ఇట్ సైడ్ అనేది మ్యాగ్నెటిక్ వెక్టర్ అనేది ఉంటుంది, మ్యాగ్నటైజింగ్ వెక్టర్ అనేది ఉంటుంది. సో మనకి ఈ డైరెక్షన్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి హిస్టరీసిస్ లాస్ యొక్క గ్రాఫ్. సో ఈ హిస్టరీసిస్ లాస్ అనేవి మనకి దేని వల్ల వస్తుందంటే మ్యాగ్నెటిక్ రివల్సల్స్ వల్ల వస్తుంది. సో మనకి ఈ గ్రాఫ్ అంటే ఈ కర్వ్ వచ్చేసి ది కర్వ్ గివెన్ బై ది హిస్టరీసిస్ లాస్. సో దీన్ని మనం హిస్టరీసిస్ లాస్ అని అంటాం. సో ఈ ఏరియాని మనం ఎలా ఫైండ్ చేస్తామంటే సో మనం ఏరియా ఆఫ్ ది హిస్టరీసిస్ లాస్ చూసుకుంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హిస్టరీసిస్ లాస్ బై సైకిల్ బై యూనిట్ వాల్యూమ్. సో మనకి దీనికి ఫార్ములా ఎలా రాసుకుంటామంటే జీటా ఇంటూ బిఎం పవర్ ఎక్స్ ఎఫ్ ఇంటూ వి. వి అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ది కోర్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రివల్సర్, సో బిఎం అంటే మాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ, అలాగే మనకి జీటా అంటే కాన్స్టెంట్ వాల్యూ, స్టెయిన్మెట్స్ కాన్స్టెంట్. సో అలాగే మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎక్స్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ది మెటీరియల్. సో ఎక్స్ అనేది మనకి టైప్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం నార్మల్గా ఎక్స్ వాల్యూ అనేది సిలికాన్ స్టీల్ తీసుకుంటాం. సో సిలికాన్ స్టీల్ వాల్యూ అనేది 1.6 ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ 1.6 ఎందుకు తీసుకుంటాం అంటే సో ఫస్ట్ మనకి వాల్యూమ్ డిక్రీజ్ ఉంటే మనకి ఎక్స్ వాల్యూ అనేది డిక్రీజ్ ఉంటుంది. ఈ ఎక్స్ వాల్యూ వాల్యూమ్ డిక్రీజ్ చేయడానికి మనం ఎక్స్ వాల్యూ అనేది సిలికాన్ స్టీల్ అనేది తీసుకుంటాం. సో ఇది మనకి హిస్టరీసిస్ లాస్. సో మనం ఎడ్డీ కరెంట్ లాస్ చూసుకుంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతున్నప్పుడు మనకి కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో ఈ కరెంట్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు మనకి ఎడ్డీ కరెంట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి ఎడ్డీ కరెంట్ లాస్ అనేవి వస్తాయి. సో ఎడ్డీ కరెంట్ లాస్ మనం డిక్రీజ్ చేయడానికి సిలికాన్ స్టీల్ అనేది వాడదాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఎడ్డీ కరెంట్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎడ్డీ కరెంట్ లాస్ ఫార్ములా ఏంటంటే పిఈ ఈజ్ ఈక్వల్స్ టు కేఈ బిఎం² ఎఫ్² ఇంటూ టీ² వి. సో మనకి వి అంటే యాజ్ ఇట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ది కోర్, అండ్ అలాగే మనం ఇక్కడ టీ చూసుకుంటే థిక్నెస్ ఆఫ్ ది లామినేషన్స్.
సో మనకి ఈ థిక్నెస్ ఆఫ్ ది లామినేషన్ అనేది తగ్గిస్తే మనకి ఈ పిఈ అనేది డిక్రీజ్ అవుతుంది. పిఈ అంటే ఎడ్డీ కరెంట్ లాస్. ఈ థిక్నెస్ ఆఫ్ ది లామినేషన్ డిక్రీజ్ చేయడం వల్ల మనకి ఈ లాసెస్ కూడా తగ్గుతాయి. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ని దీని ద్వారా మనం డిక్రీజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం పవర్ స్టేజ్ ఆఫ్ డీసీ జనరేటర్ చూసుకుంటే, సో దీనికంటే ముందు మనం ఒక పాయింట్ అయితే చూడాలి. సో మనకి ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఐరన్ లాస్, మెకానికల్ లాసెస్, సో ఈ రెండింటి కాంబినేషన్ మనం స్ట్రే లాస్ అని అంటాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ టాపిక్లోకి వెళ్తే, సో పవర్ స్టేజ్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్. మనకి జనరేటర్ అంటే ఏంటి, మెకానికల్ పవర్ ఇన్పుట్ అనేది ఇస్తే మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో మనకి ఈ ఐరన్ లాసెస్, అలాగే ఎలక్ట్రికల్ పవర్ డెవలప్డ్, అలాగే కాపర్ లాస్ అనేవి ఉంటాయి. సో మెకానికల్ పవర్ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు అందులో ఐరన్ లాస్ ఇంకా ఫ్రిక్షన్ లాస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ మనకి లాసెస్ అనేవి అయిన తర్వాత ఎలక్ట్రికల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ పవర్ డెవలప్డ్ మనం ఈజీ ఇంటూ ఐఏ కింద రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి కాపర్ లాస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ పవర్ డెవలప్ అయినప్పుడు అందులో కాపర్ లాస్ అనేవి ఉంటాయి, కండక్టర్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ కాపర్ లాస్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ పవర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాన్ని మనం V ఇంటూ ఐఎల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇందులో మనం మెకానికల్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే, మెకానికల్ ఎఫిషియన్సీ అంటే దేని ద్వారా వస్తుంది, మెకానికల్కి రిలేటెడ్గా ఏంటంటే ఉన్నాయి. ఎఫిషియన్సీ అంటే మనకి అవుట్పుట్ బై ఇన్పుట్. సో మెకానికల్ పవర్ ఇన్పుట్కి అవుట్పుట్ ఏదైతే వస్తుంది, ఎలక్ట్రికల్ పవర్ డెవలప్డ్. సో దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ది ఏ, సెకండ్ బి అండ్ థర్డ్ సి కింద రాసుకుందాం. సో మెకానికల్ ఎఫిషియన్సీ అంటే బి బై ఏ. సో మెకానికల్ ఇన్పుట్ పవర్కి ఎలక్ట్రికల్ పవర్ డెవలప్డ్ అనేది అవుట్పుట్. సో అవుట్పుట్ బై ఇన్పుట్ రాసుకుంటే ఈజీ ఐఏ బై మెకానికల్ ఇన్పుట్. సో ఇదే మనకి మెకానికల్ ఎఫిషియన్సీ. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ చూస్తే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఎలక్ట్రికల్ పవర్ అవుట్పుట్ అనేది V ఇంటూ ఐఎల్. అలాగే ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్ ఏంటి, ఈజీ ఇంటూ ఐఏ. సో దీని ద్వారా మనకి ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ కూడా వచ్చింది. సో ఓవరాల్ ఎఫిషియన్సీ కావాలంటే మనకి కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ ఎఫిషియన్సీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ, అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ది మెకానికల్ ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎలక్ట్రికల్. సో రెండింటిలో కాంబినేషన్ ఓవరాల్ ఎఫిషియన్సీ. సో వీటి నుంచి మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ ఏంటి, V ఇంటూ ఐఎల్. ఇన్పుట్కి ఫార్ములా ఏంటి, అవుట్పుట్ ప్లస్ లాసెస్ కదా. సో మనకి అవుట్పుట్ ఏంటి, V ఇంటూ ఐఎల్. సో V ఇంటూ ఐఎల్ అలా రాసుకున్నాం. ప్లస్ లాసెస్. లాస్ అంటే మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ లాస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ లాసెస్, ఇంకోటి వేరియబుల్ లాసెస్. వేరియబుల్ లాసెస్ అంటే మనకి ఏంటి, కాపర్ లాస్. కాపర్ లాస్ అంటే IA స్క్వేర్ RA. నెక్స్ట్ కాన్స్టెంట్ లాస్ అంటే WC. సో ఇదే మ్యాక్సిమం ఎఫిషియన్సీ మనం షంట్కి తీసుకుంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ ఐఎల్ బై VIL ఇంటూ షంట్. అంటే మనకి 2 కరెంట్స్ అనేవి ఉంటాయి, ఒకటి IL, ఇంకొకటి ISH స్క్వేర్ RA. సో ఇది షంట్ ఫీల్డ్ లాసెస్. అండ్ నెక్స్ట్ మనం కాన్స్టెంట్ లాస్ కూడా రాసుకోవాలి, WC. సో ISH అనేది లెస్ దెన్ IL ఉండడం వల్ల మనం ISH అనేది కన్సిడర్ చేయం. సో ఇక్కడ మనం ప్లస్ అనేది మిస్ చేసాం. సో ప్లస్ అనేది ఇక్కడ వేసుకోవాలి, ఎందుకంటే అవుట్పుట్ ప్లస్ లాసెస్ కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది ఉంటుంది. సో ఈ ఓవరాల్ ఈక్వేషన్ని మనం అవుట్పుట్తోని డివైడ్ చేస్తే VL ఇంటూ VL బై VL అనేది 1 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 1 వస్తుంది. సో IL స్క్వేర్ బై V ఇంటూ IL రాసుకుంటే IL ఇంటూ RA బై V అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి WC అనేది WC బై V ఇంటూ IL అవుతుంది. సో ఈ ఈక్వేషన్ మనం, సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఇక్కడున్న ప్రతి టర్మ్కి VIL అనేది డివైడ్ చేయండి. సో అప్పుడు ఈజీగా మనకి అర్థమవుతుంది. సో దీని నుంచి అర్థమైంది ఏంటంటే ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, డినామినేటర్ అనేది తక్కువ ఉన్నప్పుడు. సో డినామినేటర్ తక్కువ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం లోడ్ కరెంట్ ఎలా డెరైవ్ చేస్తామంటే, సో లోడ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ చేస్తే D బై D ఇంటూ IL. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఈ టర్మ్ అనేది మళ్ళీ ఇక్కడ కింద రాసుకుంటే 1 ప్లస్ IL RA V ప్లస్ WC బై VIL. ఈ హోల్ టర్మ్ మనం 0 అనేది చేసుకోవాలి. మనకి RA బై V అనేది వస్తుంది, ఎందుకంటే IL అనేది కాన్స్టెంట్ బయటకు తీస్తాం కాబట్టి IL అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనకి RA బై V అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే WC బై VILకి చేస్తే మనకి VIL అనేది స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ WC బై V ఇంటూ IL స్క్వేర్. సో ఈక్వేషన్ని 0 చేసుకుంటాం. సో దీని నుంచి మనం IL స్క్వేర్ RA తీసుకుంటే మనకి WC అనేది వస్తుంది. సో ఈక్వేషన్లో మనకి IL స్క్వేర్ RA అనేది వేరియబుల్,
అలాగే డబ్ల్యూసి అనేది కాన్స్టెంట్ లాస్. సో దీని నుంచి మనం వేరియబుల్ లాస్, కాన్స్టెంట్ లాస్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఐఎల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం బట్టి ఐఎల్ రాసుకుంటే ఈ స్క్వేర్ అటు సైడ్ వెళ్తే రూట్ అవుతుంది. అలాగే డబ్ల్యూసి బై ఈ ఆర్ఏ ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వెళ్తే డివైడ్. సో మనకి లోడ్ కరెంట్ కూడా ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది మనకి లాసెస్ ఆఫ్ ఏ డీసీ మిషన్. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఏ టాపిక్ మీద అయితే డౌట్ ఉంటుందో ఆ టాపిక్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ వీడియో అనేది ఆ టాపిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోప్ఫుల్లీ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. సో థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్.